లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమాలో హీరో ప్రదీప్, హీరోయిన్ కృతి, విలన్ ఎస్ జే సూర్య. కథ విషయానికి వస్తే హీరోయిన్ చిన్నప్పటి నుంచి మొబైల్ అడిక్ట్. లైక్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రీల్స్ చేసుకుంటూ అది చెప్పే అడ్వైస్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకో హీరో విషయానికి వస్తే హీరో అవే ఫ్రమ్ మొబైల్ లైఫ్. వాళ్ళ ఫాదర్ కలిపి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ నడుపుతారు. ఎవరైనా మొబైల్ వల్ల డిప్రెషన్స్లో గట్రా వెళ్ళిపోయిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి న్యాచురల్ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా వాళ్ళకి న్యాచురల్ ట్రీట్మెంట్ ఇస్తారు. లవ్, ఎమోషన్ కేర్ అవన్నీ చూపిస్తారు అక్కడ. సో హీరో చూసి లవ్లో పడతాడు. ఇంకా హీరోయిన్కి ఎలా కమ్యూనికేట్ అవ్వాలంటే, హీరోయిన్ నాకు లైక్ అనే యాప్ ఉంది, నువ్వు అందులో నాకు రిక్వెస్ట్ పెడితే నేను ఆలోచిస్తాను, ఇఫ్ ఇంట్రెస్టెడ్ మింగిల్ అవుదామని చెప్తుంది. సో హీరో వాళ్ళ ఫాదర్కి తెలియకుండా హీరోయిన్ కోసం మొబైల్ కొని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని హీరోయిన్ కనెక్ట్ అవుతాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఫామ్ అయ్యి ఒక లవ్ అనే ఫీల్ ఫామ్ అవుతుంది. ఇంతలోపల ఆ యాప్లోని లవ్ స్కోర్ అనే న్యూ అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ రావడం వల్ల ఇద్దరి మీద లవ్ స్కోర్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమో యాప్ అబద్ధం చెప్తే, యాప్ ఎప్పుడు నిజమే చెప్తుంది, మనకి లవ్ సెట్ అవ్వదని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఈ యాప్ నా లవ్ ఫీలింగ్స్ని చెప్పడం ఏంటి, మనిషి ఫీలింగ్స్ ఏ యాప్ చెప్పలేదు, ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తానని చెప్పి హీరో ప్రయత్నిస్తాడు. ఇదే సినిమా. సో ఈ సినిమా ఓవరాల్గా నాకు నచ్చిందా నచ్చలేదా, బాగా నచ్చిందా అంటే నచ్చలేదని చెప్తాను. ఇంకా హీరో విషయానికి వస్తే ముందు సినిమాల్లో డ్యూడ్లో ఎలా చూసాం అలాగే మనకు కనిపిస్తారు, కొత్తగా ఏం లేదు. కృతి శెట్టికి వస్తే అసలు వచ్చినప్పుడు నేను స్క్రీన్ కృతి శెట్టి కనిపించగానే కళ్ళు మూసుకునేవాడిని, అలాగే నాకు కనిపించింది. అస్సలు బాగోలేదు చూడడానికి, నాకైతే నాలాగా ఆలోచించడం నచ్చదు. సో అవాయిడ్ దిస్ ఫిల్మ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ మీ. థ్యాంక్ యూ.